2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. సరే, ఎవరైనా కోటీశ్వరులను చూస్తే వాళ్ళకేంటి అదృష్టవంతులు, వాళ్ళ ఇంట్లో పుడితే బావుండు అని అనుకుంటూ ఉంటారు. అంటే డబ్బులు రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ ఒక ఆథర్ మాత్రం అది అదృష్టం కాదు, సంపాదించడం కూడా ఒక స్కిల్ అని చెప్పడం జరిగింది. ఆ స్కిల్‌ని మనం కూడా డెవలప్ చేసుకొని మనం కూడా అంటే కోటీశ్వరులు అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? డబ్బు ఎపిసోడ్స్ మనము రెగ్యులర్‌గా ఎందుకు చేస్తున్నామంటే, మనీ ఈజ్ అన్ అక్వైర్డ్ స్కిల్. నేర్చుకుని సంపాదించుకోవచ్చు. డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుడితే అదృష్టం డెఫినెట్లీ. డబ్బున్న వాళ్ళు ఇంట్లో పుట్టడము, ఆ డబ్బుని నిజంగా ఎంజాయ్ చేయడము వచ్చిన వాళ్ళ ఇంట్లో అదృష్టం. నేను చాలామంది డబ్బున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు. పెద్ద పెద్ద బిల్డర్స్ వస్తారండి, కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ వస్తాయి, సీఈఓస్ వస్తారు, డబ్బున్న వాళ్ళు వస్తారు. దే నాట్ హ్యాపీ. చాలా మటుకు హ్యాపీగా లేరు. బాధలో ఉంటారు, కష్టాలు ఉంటారు. డబ్బుని కష్టంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసిన ఒక కపుల్ బెంగళూరులో ఉంటారు. దే హ్యావ్ బిగ్ బిగ్ మ్యాన్షన్స్. కానీ అన్ని లిటిగేషన్లో ఉండి డబ్బు ఉన్నాయి, వాళ్ళ నాన్నకి కూతురికి కొడుక్కి పడదు. దాంతో వాళ్ళు ముగ్గురు కొట్లాడుకుని ఒకళ్ళ ప్రాపర్టీ మీద ఒకళ్ళు కేసులు వేసుకుని ఎవ్వరూ ఏది అనుభవించకుండా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సో డబ్బు ఉండడం అదృష్టము కాదు, ఆ డబ్బుని ఎంజాయ్ చేయడం, డబ్బుని డబ్బులాగా చూడడం, డబ్బుని సంపాదించడము ఈజ్ అదృష్టం. అదే అదృష్టాన్ని మనం స్కిల్గా మార్చుకుని చేసుకోవచ్చు. ఎవరు విభేదించినా, ఎవరు నో అన్నా ఇది నిజమే. సంపాదించుకోవచ్చు. నీ మైండ్ సెట్ ఉందా, నువ్వు చెయ్యగలవా ఈజ్ ద పొటెన్షియల్. ఏదైనా సరే నిజంగా కూడా అండి, మొత్తం డబ్బులు ఇచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రైజ్ నీదే అన్నాం అనుకోండి, 10 రోజుల తర్వాత ఏ పోటీలోనూ పాల్గొనాం. ఓకే, బోర్ కొట్టేస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య కొంచెం మీడియాలో కనిపిస్తున్నాను కాబట్టి ఎక్కడికైనా పిలిస్తే సన్మానం చేసి షాల్ వేస్తారు. ఓకే, ఒకరోజు షాల్ వేస్తారు అని ఫోటో పెట్టుకుంటారు కదా. రోజు పిలిచిన వాళ్ళంతా షాల్ గప్పి పూలదండలు వేస్తుంటే ఆ షాల్కి దానికి ఇంకా అబ్బా మళ్ళీ పిలిచి షాల్ వేస్తారులే, ఏముందిలే అనిపిస్తుంది. అవునా? నేను ఎగ్జాంపుల్గా నాది చెప్తున్నాను, నాకంత సీన్ లేకపోవచ్చు. బట్ జనరల్గా కూడా ఏదైతే అలా జరుగుతూ ఉంటుందో రెగ్యులర్గా మనకి బోర్ కొట్టేస్తుంది. డబ్బు కూడా అంతే. సో అయితే డబ్బు సంపాదించడం ఒక స్కిల్ కాబట్టి దానిని సంపాదించడానికి అదృష్టం ఉండాలి అని ఒక చోట కూర్చుని ఏడవకుండా స్కిల్ని పెంచుకోవచ్చు అనేది నేర్చుకోవాలి. స్కిల్ని పెంచచ్చు కూడా, నిజమది. ఏదైనా సరే స్కిల్ని పెంచుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ ఇట్ రిపీటెడ్గా చేసిన వాడికి స్కిల్ అంటారు. ఒక పర్సన్ ఇలా బ్యాట్ పట్టుకుని అదే స్ట్రోక్లో కవర్ డ్రైవ్ అని కొట్టాడు, 1000 సార్లు కొట్టాడు అంటే అది వాడి స్కిల్గా మారుతుంది. బ్రూస్లీ చెప్తాడు ఒక లాజిక్, 1000 కొత్త స్టెప్పులు, కొత్త ఫైట్లు నేర్చుకోవద్దు, ఒక్కటే కిక్ 1000 సార్లు ప్రాక్టీస్ చేయంటాడు. 1000 times ప్రాక్టీస్ 1 కిక్. ఏదైనా సరే ప్రాక్టీసే. బ్రూస్లీ చెప్పిన మాట అండి, నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ పర్సన్ హూ ప్రాక్టీసెస్ 1000 moves. ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ప్రాక్టీస్ 1 move 1000 times. ఒక స్కిల్ రుబ్బాలి, అందులో నువ్వే మాస్టర్. ఇంకా మళ్ళీ ఇంకోటి రాడ్రాబాయ్ మార్కెట్లో అనేటట్టుగా తయారైతే అది మనీ వచ్చే స్కిల్ మీద అయితే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ స్కిల్ చూసే విధానము బట్టి ఉంటుంది. నేను డాక్టర్ని కాబట్టి చెప్తున్నా, ఎవరు ముందే డాక్టర్ అయిపోయి కాలేజ్కి వెళ్ళరు. కాలేజ్కి వెళ్ళి ఎంబీబీఎస్ నేర్చుకుని డెంటల్లో నేర్చుకుంటే డాక్టర్ అవుతారు. కానీ వెళ్ళకముందే నేను డాక్టర్ అవుతాను అన్న మైండ్లో ఫిక్స్డ్ కదా. అలాగే మన జీవితంలో ఏదైనా ఈ లాజిక్ పట్టాలి. లాజిక్ ఈజ్, నువ్వు యాక్షన్ చెయ్యకముందే నువ్వు నమ్మేసావు అది అవుతున్నావని, దానికి పడాల్సిన కష్టం పడతావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ అవుతాను అని కాలేజ్కి వెళ్ళి అప్పుడు ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నావు. నేను ఏదైనా స్కిల్ డెవలప్ చేయాలంటే ఆ స్కిల్ డెవలప్ చేస్తాను, దానికి 5 ఏళ్ళు పడుతుంది అని నాకు తెలుసు. చాలామంది ఈ రోజులు ఏంటంటే, ట్రై చేశాను రావట్లేదు. ట్రై చేస్తావు, మేము కూడా ఫస్ట్లో అనాటమీలకి వాటికి ఒక అక్షరం ఒక అర్థం కాదు. చదువుతా 10 టెస్టులు రాస్తా. మెడికల్ డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్ ఎన్ని టెస్టులు రాస్తారో, రాసిందే రాసి, చేసిందే చేసి
చేస్తే అప్పుడు ఒక డాక్టర్ అవుతాడు. ఏదైనా అంతే, అది డాక్టరు చదువు కాదు, ఏ స్కిల్ అయినా. సచిన్ టెండూల్కర్ అడగండి, విరాట్ కోహ్లీని అడగండి, ఎన్నిసార్లు అదే షాట్ అదే కవర్ డ్రైవ్ నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. అదే షాట్కి ఎన్నోసార్లు అవుట్ కూడా అయ్యి ఉంటాడు, కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు. అది స్కిల్కి వచ్చిన ఒకటే ఒక లాజిక్ అండి. ఏ స్కిల్, ఎనీ డ్యామ్ స్కిల్, సేమ్ పని రిపీటెడ్గా బోరు కొట్టినా, నష్టం వచ్చినా, లాస్ అయినా చెయ్యగలవా ఈజ్ ద స్కిల్. ఆ స్కిల్ అదృష్టంతో ఉండదండి, చెమట, కష్టం, రక్తం ఉడికిపోయి చేయాలి. ఆ రోజున వస్తుంది. ఆ రోజు ఎవ్వరూ కూడా ఈ మాటలు వింటూ కూర్చోరు. నాలాంటి వాళ్ళ మాటలు ఇట్లా ఒక ప్రేరేపణ ఇవ్వాలి, ఒక పుష్. దాని తర్వాత ఇప్పటికిప్పుడు ఇది ఆఫ్ చేసి కూర్చుని నేను ఒక స్కిల్ మీద వర్క్ చేయాలరా అని రాసుకోవాలి, పేపర్ పెన్ తీసుకుని. రాసుకుని దాని మీద ఏ ప్రపంచం భూమి ఇటు ఉల్టా తిరిగిన, సూర్యుడు పడమటి నుంచి ఉదయించిన, నేను ఎవ్రీడే ఆ పని చేస్తున్నాను. 1 year భూమి బద్దలైపోయినా సరే నేను చేస్తాను. నెక్స్ట్ ఇయర్ చూడండి, మన మైండ్ సెట్టే టోటల్ డిఫరెంట్ ఉంటుంది. కానీ 2 రోజులు 3 రోజుల్లో చేసేసి రావాలి, నాకు దేవుడు సహాయం చేయట్లేదు, నాకు అదృష్టం ఇవ్వలేదు అని అనుకున్న వాళ్ళు నిరంతరము ఏడుపులోనే బ్రతుకుతారండి. ఇది దాటి రావాలి బయటికి. ఎవరైనా సరే ఇట్లా లెంపలేసుకుని నేను కారణాలు చెప్పను, నేను వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ ఐ యామ్ ఇంప్రూవింగ్ మై స్కిల్. 1 year ఏంటి ఆ స్కిల్? డబ్బు వచ్చే స్కిల్ ఏంటి? సపోజ్ ఏఐ నేర్చుకుంటున్నా, వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నా, లేకపోతే ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నా, మ్యూజిక్. 1 year భూమి ఇటు నుంచి ఇటు తిరిగినా, అటు నుంచి అటుపడ్డా, నేను మాత్రం ఇది పని ఈ టైంకి చేస్తూనే ఉంటాను. ఆ రోజు మూడు లేదు, ఆ రోజు నాకు కుదరలేదు, ఉండవు. ఇంకా ఐఆమ్ గోయింగ్ అండ్ వర్కింగ్ అంతే. అందుకే ఎలీట్ స్పోర్ట్స్ పీపుల్ ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే, వాళ్ళు ఆ పని వర్షం పడుతూనే అక్కడ కూర్చొని నుంచుంటాడు బ్యాట్ పట్టుకొని, అంతే. దట్ ఈస్ హౌ యువర్ మైండ్ సెట్ షుడ్ చేంజ్. దాన్ని ఏ రోజైనా ఆ మైండ్ని పట్టాలి కదా, ఎవరికైనా ఉంటే ఆ మైండ్ని దొరకబట్టాలి. దట్ నాకు కారణాలు చెప్తున్న ఆ రాంగ్ మైండ్ ఎక్కడుంది, ఆ ఫేక్ మైండ్. నాకు నేను ఒకటి అనుకుంటే దానికి హెల్ప్ చేయాల్సిన నా మైండే నాకు ఇవన్నీ కావు, అదంతా కుదరదు, ఇదంతా కుదరదు నాకు చెప్తుంది ఏంటి? ఆ మైండ్ని పట్టుకుని దాన్ని బందీ చేసి మన జీవితంలో స్కిల్ మీద వర్కౌట్ చేయాలి. దట్ విల్ గివ్ యూ రిజల్ట్. అది మన జీవితాన్ని మార్పు తీసుకొస్తుంది. నువ్వు అడిగిన ఆ 1% స్కిల్ అనే సార్, అలాంటి వాడికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఎవరైతే స్కిల్ మీద ప్రయోగం చేస్తుంటాడో, మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడో, అలాంటి వాళ్ళకే అదృష్టం కలిసి వస్తుంది. అలాంటి వాళ్ళే దానికి అర్హులు. అందుకే 1000 సార్లు బల్బు కనిపెట్టడానికి ట్రై చేస్తే ఫెయిల్ అయినవాడికి 1001సారి ఆయనకే వచ్చింది, వేరే వాళ్ళకి రాలే. ఇంకో 200 టైమ్సే ట్రై చేశాడు, వాడికి రాలే. సో అందుకని ఎవరైతే ప్రయత్నము చేస్తారో, అండ్ ప్రయత్నం చేసేటప్పుడు ఒక బ్యూటిఫుల్ బాస్కెట్బాల్ ప్లేయర్ చెప్పాడు, ఫెయిల్యూర్ అనేది ఉండదు, నేర్చుకుంటారు. దేర్ ఈజ్ నథింగ్ యాజ్ ఫెయిల్యూర్, ఓన్లీ ఫెయిల్యూర్ నువ్వు ఆగిపోతే. నువ్వు ట్రై చేస్తా పో, దొరుకుతుంది. ఈ ట్రై చేయడం అనేది ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి పెడుతున్నప్పుడు 10 సార్లు 20 సార్లు పడు బాస్, 30, నాకు లెక్క లేదు అందులో ఎన్నిసార్లు పడ్డాము ఈజ్ నాట్ ఎ లెక్క. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన ఎంత డీప్కి వెళ్ళిపోతాడంటే సబ్జెక్ట్లోకి కానీ ఆ ప్రాబ్లంలోకి కానీ, అది సాల్వ్ చేయంతే ఆయనకి ఒళ్ళు రెస్ట్లెస్ ఉంటుంది. ఎలా 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 సాల్వ్ చేయొచ్చు అని అలా ఆలోచించిన వాడికి దొరుకుతాయండి ఆన్సర్లు. వెతుక్కు ఇట్లా బయటకు పుట్టుకొస్తాయి ఐడియాస్. అది చెయ్యకుండా కారణాలు చెప్పే వాళ్ళకి అసలు దే డోంట్ డిజర్వ్. వాళ్ళకి అసలు భగవంతుడు ఇవ్వకూడదు కూడా. అలాంటి వాళ్ళకి కారణాలు చెప్పే వాళ్ళకి ఇవ్వరు. ఇది తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఇంప్రూవ్ అవుతారండి. దే విల్ చేంజ్. సో స్కిల్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి సరే, మన యాక్టివిటీ చెప్తారా? ఓకే, ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆ దొంగ మైండ్ని, ఆ ఫేక్ మైండ్ని పట్టాలి. ఓకే, ఎలా పట్టాలి తెలుసా? గోడ కూర్చేయండి. గోడ కూర్చేస్తే నీ మైండ్ నీతోనే చెప్తుంది ఇంకా చేయలు పడిపోతావు అని. అది ఏదైతే మాట్లాడుతుందో అది నీ ఫేక్ మైండ్. దాన్ని పట్టుకోవాలి. ఓకే, దానికి చెప్పాలి నో, నేను చేస్తా. అలాగా నీ మైండ్ నువ్వు చెయ్యలేవు అని చెప్తున్న దాన్ని ఏదుందో అది పట్టుకోవాలి. ఓకే ఓకే. సెకండ్, ఏదో ఒక స్కిల్ నీకు డబ్బిచ్చేది మంచో చెడమా ఒక దాంట్లో పడతాం మనం. అవును సార్. ఒక దాంట్లోకి వచ్చి పడిపోతాం. సపోజ్ నేను డెంటల్, నేను అందులోకి వచ్చేసాను. మంచో చెడో ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకేదైనా అయ్యి ఉంటే అలా చేస్తుంటే టైం వేస్ట్ చేయను. సో 1 స్కిల్ మనకు ఆల్రెడీ
దగ్గరలో ఉంటాము, దాన్ని హేట్ చేయడం మానేసి దాన్ని ప్రేమించడం మొదలుపెట్టాలి. అందులో డబ్బు వస్తుందా రాదా చూసుకోవాలి. చూసుకుని దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇది దానికి సంబంధించిన స్కిల్ పెంచుకోవడానికి డైలీ నేను ఆ టైం టు ఆ టైం ఐఎమ్ లెర్నింగ్. నా ఫోన్లో ఇప్పటికీ కూడా మీకు లెర్నింగ్ రిమైండర్ అని 4 సార్లు రోజుకు వస్తుంది. ఆ టైంలో ఏదో ఒకటి చదువుతా. ఇప్పటికీ కూడా ఎవ్రీ డే ఈ టైం ఎంత బిజీ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఒక 10 minutes ఆగి ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటా. దట్ ఇంక్లూడ్ ఇన్ టు యువర్ లైఫ్. ఇప్పటికి ఇంక్లూడ్ చేయండి ఎవరైనా సరే. రోజుకు 4 కొత్త విషయాలు నేర్చుకోబోతున్నా. నా ఫీల్డ్లో, నేను డాక్టర్ కాదు, నా డాక్టర్ ఫీల్డ్లో కొత్తగా ఏమొచ్చాయి నేర్చుకుంటున్నా, వాటిని మాస్టర్ చేస్తున్నా. ఓకే, దిస్ విల్ డెవలప్ యువర్ స్కిల్. ఈ ప్రాక్టీస్ చేస్తుండండి. అండ్ 4th, ఎవరైనా చెయ్యాలి అనుకుంటే నీ మైండ్ గేజ్ అవుట్ అయిపోతూ ఉంటుంది, ఆ ఫోకస్ నుంచి పోతూ ఉంటుంది. ఆ ఫోకస్ తీసుకురావడానికి నీ నెయిల్ చివర కానీ, ఒక ఎంటీ గోడ ఉంటే ఆ గోడ మీద కానీ అట్లా కాసేపు ఈ గ్యాడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టి అట్లా చూడండి. నీ మైండ్లో ఏం స్కిల్ డెవలప్ చేయాలో అది ఫోకస్ చేస్తూ ఉండండి. యూసి స్లోగా మీకు దాని మీద డెవలప్ అవుతుంది. అండ్ ఈ స్కిల్ రాకుండా ఆపేది, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, మూడ్ రావట్లేదు, చేసే అది రావట్లే అంటారు. అది ఆలోచించిన వాడందరూ ఎప్పటి కాదు, వాళ్ళు మోటివేషనల్ వీడియోలు చూస్తూ జీవితం అయిపోతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉండనవసరం లేదు, నీకు మోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు డిసిప్లిన్తో పని లేదు, చెయ్యాలంటే మీరు చెప్పిన యాక్టివిటీస్ చేసినప్పటికి కూడా ఇలా అనిపిస్తే మాత్రం ఇంకేం చేయలేదు. అనిపిస్తూనే ఉంటుంది. నేను అదే అంటున్నా, అనిపిస్తుంటుంది, దాన్ని పట్టించుకోవద్దు. నీకేం చెప్తుందంటే ఇవన్నీ చేస్తే అవుతుందా, అబ్బాయి ఏముంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దొంగ మైండ్ మాటలు వినద్దు, అర్థమైంది? ఆ ఫేక్ మైండ్ మాట వినద్దు. అది ఏవో చెప్తుంటుంది, ఇవన్నీ చేస్తే అవుతుందా, పొద్దున్న లేస్తే గొప్పడిపోతావా, బ్రహ్మముహూర్తం లేస్తే నీకు బ్రహ్మలా మారిపోతావా, ఏవో చెప్తుండే. అని చెప్పాలి దానికి. షూ నువ్వు సైలెంట్ అవ్వు. ఎలా సరే ఈ మైండ్ అంతా కంట్రోల్ చేయడానికి కౌల సూర్య సాధన ఉపయోగపడుతుందా? ఓ యా, కౌల సూర్య సాధన బ్యూటిఫుల్ మెథడాలజీ. మన మైండ్ని ఏది పట్టి పీడిస్తోంది అట్లాంటివి అవన్నీ గుర్తించవచ్చు సాధన చేసుకుంటే. స్వశక్తి సంధాన్, త్రిబిందు సాధన, లేకపోతే శిఖర ధ్యాన, ఈ మెడిటేషన్స్ ద్వారా మన మైండ్ ఒక లెవెల్లోకి వస్తుంది, ఒక బ్యూటిఫుల్ థీటా స్టేట్లోకి వెళ్తుంది. అప్పుడు మనము దేని మీదైనా వర్కౌట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కౌల సూర్య సాధన ఈసారి మనకి 8th బ్యాచ్ August 31st నుండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీ. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్.